హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది మనం వీడియోలో తెలుసుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లెడ్జర్ అకౌంట్స్‌ని ఏ విధంగా మనము జనరల్ ఎంట్రీస్ నుంచి ప్రిపేర్ చేస్తామనేది ఒక ప్రొఫార్మా తోటి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో, ఆ వీడియో కంపల్సరీగా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్‌గా, ఈజీగా అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్‌న స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. 1,00,000 క్యాష్‌తోని బిజినెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, అప్పుడేమైతది? క్యాష్ అనేది బిజినెస్‌లోకొస్తుంది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అంటే క్యాష్ బిజినెస్‌లోకి వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్‌ని మనము డెబిట్ చేసి, క్యాపిటల్ అకౌంట్‌ని మనము క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వ్యక్తి పేరు రాయకుండా క్యాపిటల్ అకౌంట్‌ని మనము క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సపోజ్‌కు బుక్స్ రాము గదా! ఇక్కడ రాము అండ్ కంపెనీ కాబట్టి, రాము ఇక్కడ మనీ ఇస్తాడు కాబట్టి, రాము పేరు రాయకుండా ఇక్కడ మనము రాము పేరుకి బదులుగా క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటామండి. ఓకేనా? నెక్స్ట్ వన్. సోల్డ్ గూడ్స్ టు కిషోర్ ఆన్ క్రెడిట్. గూడ్స్‌ని క్రెడిట్ బేసిస్ మీద కిషోర్‌కి అమ్మడం జరిగింది. సో, కిషోర్‌కి అమ్మితే మనకిక్కడ ఎంట్రీ వచ్చేసి కిషోర్ మనకేమవుతాడు? డెటార్ అవుతారు. ఎందుకంటే అప్పుగా తీసుకున్నాడు కాబట్టి మనకు డెటార్ అవుతారు. సేల్స్ అనేది మనకు క్రెడిట్ అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం రెవెన్యూని క్రెడిట్ చేస్తాము. ఎవరైతే బెనిఫిట్‌ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని డెబిట్ చేస్తాం. బెనిఫిట్‌ని ఇక్కడ రిసీవ్ చేసుకున్నది ఎవరు? కిషోర్. సో, సెకండ్ వచ్చేసి ఎంట్రీ కిషోర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఎయిత్ వన్. సెవెంత్ వన్ అండి. సెవెంత్‌ని తీసుకున్న ఎంట్రీ చూద్దాం. సోల్డ్ గూడ్స్ టు ఆనంద్ ఫర్ క్యాష్. ఆనంద్‌కి గూడ్స్‌ని క్యాష్‌కి అమ్మాము. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అండి. ఎంట్రీ వచ్చేసి క్యాష్ మనకు బిజినెస్‌లోకి వచ్చేస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ టు సేల్స్. సేల్స్ అనేది రెవెన్యూ కాబట్టి మనం సేల్స్‌ని క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్ వన్. కమిషన్ రిసీవ్. కమిషన్ మనం రిసీవ్ చేసుకుంటే క్యాష్ వస్తది కాబట్టి క్యాష్‌ని డెబిట్ చేసి కమిషన్ రిసీవ్డ్ అనేది మనకు ఇన్‌కమ్ కాబట్టి సో, 50,000 మనము ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అనేది మనకు రెవెన్యూ అండి. ఓకేనా? రెవెన్యూ కాబట్టి మనము ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. క్యాష్ వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో, క్యాష్‌ని డెబిట్ చేస్తాము. ఇది ఇన్‌కమ్ రెవెన్యూ కాబట్టి కమిషన్ రెవెన్యూ కాబట్టి కమిషన్ రిసీవ్డ్‌ని మనం క్రెడిట్ చేస్తాం నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ బై కిషోర్. మనం ఇక్కడ కిషోర్‌కి గూడ్స్‌ని సేల్ చేసాం. సో, ఇక్కడ 6థ్‌న సేల్ చేసాం గదా! ఆ సేల్ చేసిన గూడ్స్‌లో కొన్ని గూడ్స్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్లనో లేదా ఆహ్, అవి గూడ్స్ పాడవటం వల్ల 10,000 వాల్యూ చేసే గూడ్స్ అనేది కిషోర్ రిటర్న్ చేశాడు. కిషోర్ రిటర్న్ చేస్తే ఏమవుతది? సో, పర్చేస్ అనేది ఇక్కడ సేల్స్ అనేది ఇక్కడ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా! సేల్స్ రిటర్న్స్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్సెస్‌ను చూపిస్తుందనమాట. డెబిట్ బ్యాలెన్స్. ఎందుకంటే ఇక్కడ సేల్స్ అనేది తగ్గుతున్నాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్‌ని డెబిట్ చేస్తాము. ఓకేనా? సో, అప్పుడు కిషోర్ ఏమవుతారు మనకు క్రెడిటార్ అవుతారు. ఎంతకి 10,000కి 10,000 మనము వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 10,000 వాళ్ళకి మనం రీఫండ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్పుడు ఇక్కడ కిషోర్ క్రెడిట్ అవుతారు. సేల్స్ రిటర్న్స్ వచ్చేసి మనకు సేల్స్ రిటర్న్స్ కాబట్టి డెబిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు కిషోర్ అకౌంట్. నెక్స్ట్ వన్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మురళి ఆన్ క్రెడిట్. మనము మురళి నుంచి గూడ్స్‌ని క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసాము. సో, క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసాం కాబట్టి మురళి మనకేమవుతారు? క్రెడిటార్ అవుతారు. పర్చేస్ అనేది ఎక్స్‌పెన్సెస్. సో, పర్చేస్ అకౌంట్ డెటార్ టు మురళి అకౌంట్. ఇక్కడ మురళి మనకు క్రెడిట్ బేసిస్ మీద సరుకిచ్చారు కాబట్టి ఆయన మనకు క్రెడిటార్ అవుతారు.
సో, ఆ లెక్క ప్రకారం పర్చేస్ అకౌంట్ డేటా టు మురళి అకౌంట్. నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ ఫర్ క్యాష్. ఇక్కడ గూడ్స్‌ని మోహన్ నుంచి క్యాష్‌కి పర్చేజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మోహన్ పేరు రాయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం క్యాష్ పే చేసాం కాబట్టి ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని వస్తుందండి. ఎందుకంటే గూడ్స్ మనం పర్చేస్ అనేది ఎక్స్‌పెన్సెస్ కాబట్టి పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్. క్యాష్ అనేది బిజినెస్‌లోంచి ఎళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని మనము క్రెడిట్ చేస్తాము. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పర్చేస్డ్ స్టేషనరీ అండి. ఇది కూడా సేమ్. పర్చేస్డ్ స్టేషనరీ అనేది ఎక్స్‌పెన్సెస్. సో, ఎక్స్‌పెన్సెస్ కాబట్టి స్టేషనరీని మనము డెబిట్ చేసుకుంటాము. స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేస్తాం. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ ఔట్ కాబట్టి ఇక్కడ క్యాష్ వెళ్ళిపోతుంది. సో, క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్ 21 గూడ్స్ రిటర్న్ టు మురళి. మనము మురళి నుంచి గూడ్స్ కొన్నాము. ఆ గూడ్స్‌లో కొన్ని డిఫెక్టివ్ గూడ్స్ ఉండటం వల్ల లేదా పాడైపోయిన గూడ్స్ ఉండటం వల్ల రిటర్న్ చేయవలసి వచ్చింది. గూడ్స్ రిటర్న్ టు మురళి. సో, ఇవి పర్చేస్ రిటర్న్స్ అవుతాయి. మురళి దగ్గర మనం పర్చేస్ చేసాం కదా క్రెడిట్‌కి. సో, ఈ పర్చేస్ రిటర్న్స్ అవుతాయి కాబట్టి పర్చేస్ అనేది యాక్చువల్‌గా మనకు ఏంటి? పర్చేస్ ఎక్స్‌పెన్సెస్. పర్చేస్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ బ్యాలెన్సెస్ చూపిస్తుంది. పర్చేస్ రిటర్న్స్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్‌ను చూపిస్తుంది. ఇక్కడ మురళి మనకేమవుతారు? మురళి మనకు డెటార్ అవుతారు. మురళి అకౌంట్ డెటార్ టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. ఎందుకంటే మనకు కొన్ని గూడ్స్ వాల్యూ చేసిన కొన్ని రూ. 3000 వాల్యూ చేసిన గూడ్స్‌ని వాళ్ళకు రిటర్న్ చేస్తున్నాము. వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనకు రూ. 3000 వాళ్ళు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం? మురళిని డెటార్‌గా చూపిస్తున్నాం. పర్చేస్ ఏం చేసాము? డెబిట్ బ్యాలెన్సెస్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి. పర్చేస్ రిటర్న్స్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్‌ను చూపిస్తుంది. ఆపోజిట్ కదా! పర్చేస్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అయినప్పుడు పర్చేస్ రిటర్న్స్ ఏమవుతది? క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు మురళి. మురళికి మనం మనీ పే చేయడం జరిగింది. ఎంత? 15,000. సో, మన బిజినెస్‌లోంచి మనీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. పెయిడ్ క్యాష్ కాబట్టి. ఇక్కడ మురళి అకౌంట్ డేటా టు క్యాష్. ఓకేనా? మురళికి మనం పే చేసాము. మురళి రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి మురళిని డెబిట్ చేసాము. క్యాష్ అనేది బిజినెస్‌లోంచి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? క్యాష్‌ని క్రెడిట్ చేస్తున్నాము. నెక్స్ట్ పర్చేజ్డ్ గు పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. మనము క్యాష్‌కి గూడ్స్‌ని పర్చేజ్ చేయడం జరిగింది. 30,000 పెట్టి. సో, మనకేమవుతది? పర్చేస్ అనేది ఎక్స్‌పెన్సివ్ కాబట్టి పర్చేస్‌ని డెబిట్ చేస్తాము. క్యాష్ అనేది మనకు వెళ్ళిపోతుంది కదా బిజినెస్‌లోంచి. సో, బిజినెస్‌లోంచి క్యాష్ వెళ్ళిపోవడం వల్ల దాన్ని క్రెడిట్ చేస్తాము. ఓకేనా? చూసుకోండి ఇక్కడ. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండి. ఇంట్రెస్ట్‌ను మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకు ఇన్‌కమ్ అవుతుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండి ఇన్‌కమ్ అవుతుంది కాబట్టి సో, మనకు క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ సాలరీస్. మనము సాలరీస్‌ని పే చేసినట్లయితే వర్కర్స్‌కి బిజినెస్‌లోని వర్కర్స్‌కి సాలరీస్ పే చేసినట్లయితే సాలరీస్ అనేది మనకు ఎక్స్‌పెన్సెస్ కాబట్టి బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి డెబిట్ చేస్తాము. మనీ ఎళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ చేస్తాము. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. మనకి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. సాలరీస్ ఏంటివి? ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్‌ని డెబిట్ చేస్తాము. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాము. ఓకేనా? సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్. నెక్స్ట్ సేమ్ అండి వేజెస్ కూడా అంతే. వేజెస్ అనేది మనకు ఎక్స్‌పెన్సెస్. వేజెస్‌ని డెబిట్ చేస్తాము. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాము. రెంట్ కూడా అంతే సేమ్. రెంట్ అకౌంట్ డేటా రెంట్ అనేది ఎక్స్‌పెన్సెస్. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేస్తాము. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ ఇవి కూడా అంతే. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ అనేటివి ఇవి ఎక్స్‌పెన్సెస్ కదా! డెబిట్ ఆల్ ద ఎక్స్‌పెన్సెస్. నార్మల్ అకౌంట్ రూల్ ప్రకారం
ఆల్ ద ఎక్స్‌పెన్సెస్‌ని డెబిట్ చేయాలి. లాసెస్‌ని కూడా డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ ఎళ్ళిపోతుంది కాబట్టి, మన బిజినెస్ నుంచి క్యాష్ ఎళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. ఈ విధంగా మనము జనరల్ ఎంట్రీస్‌ని రాసుకున్న తర్వాత మనము లెడ్జర్స్ అనేది పోస్ట్ చేయాలి. మనం ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాము ఫ్రమ్ జనరల్ ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్స్‌ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. లెడ్జర్ అనేది ఒక బుక్. ఈ బుక్స్‌లో మనము క్యాష్ అకౌంట్‌ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా! ఫస్ట్ ఎంట్రీ ఏముంది? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాం? క్యాష్ అకౌంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ని మనము లెడ్జర్‌లో ఈ క్యాష్ అకౌంట్‌లో ఎంటర్ చేద్దాం. ఓకేనా? సో, క్యాష్ అకౌంట్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు రాద్దాం ఇక్కడ. డెబిట్ సైడ్ అయితే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. సపోజ్‌కి మన క్యాష్‌కి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, క్యాష్ అకౌంట్ మనకి ఇక్కడ ఎక్కడుంది? డెబిట్ సైడ్ ఉంది. సో, డెబిట్ సైడ్ ఉంది కాబట్టి, లెడ్జర్ పోస్టింగ్ ప్రకారము ఆపోజిట్‌గా ఏ ఎంట్రీ అయితే ఉంటదో, ఆ ఎంట్రీని ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకోవాలి. సపోజ్‌కి డేటు ఫస్ట్ 4/2014 ఈ డేట్ ప్రకారం మనము టు క్యాపిటల్ అని రాస్తాం. టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. ఎంత? 1,00,000. ఇక్కడ 1,00,000 రూపీస్ అనేది టు క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా ఈ క్యాష్ అనేది ఎటు పక్కన ఉంటే డెబిట్ సైడ్ ఉంటే ఆపోజిట్‌గా ఉన్నదాన్ని మనము రాస్తామనమాట. ఈ క్యాష్ అకౌంట్‌లో ఇది డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్‌గా ఉన్న క్యాపిటల్ అకౌంట్‌ని మనము ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకుంటాము. సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పినాను. ఒకసారి అయితే అక్కడ పోయి చూడండి. ఇంక నెక్స్టు ఇక్కడ క్యాష్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. నెక్స్టు సెవెంత్ ట్రాన్సాక్షన్ ఉంది. సెవెంత్ కూడా క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని ఉంది కదా! సో, సెవెంత్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇది కూడా డెబిట్ సైడ్ ఉంది కదా! క్యాష్ ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి టు సేల్స్ అకౌంట్. ఇదంతా 50,000. నెక్స్ట్ క్యాష్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉంది. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఓకేనా? క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది మనకు డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనము కమిషన్ అకౌంట్‌ని కూడా డెబిట్ సైడ్ రాస్తాం. ఏమని రాస్తాం? టు కమిషన్ అకౌంట్. ఎంత? 5,000. నెక్స్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఉంది మళ్ళీ 19థ్ ట్రాన్సాక్షన్ పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ ఎక్కడ ఉందండి? క్రెడిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి మనము ఈ ట్రాన్సాక్షన్‌ని క్రెడిట్ సైడ్ రావాలి. ఏమని రాయాలి? బై పర్చేజెస్ అని రాయాలి. బై పర్చేజెస్ అకౌంట్ అని రాసి ఇక్కడ డేట్ ఏంటి? 19థ్. 19/4/14. పర్చేస్ అకౌంట్ ఎంత? 24,000. నెక్స్ట్ క్యాష్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ఇక్కడ ఇంకోటి ఉంది క్యాష్‌కి సంబంధించింది. క్యాష్ ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది. సో, ట్రాన్సాక్షన్ కూడా మనము క్రెడిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఏమని రాస్తాం? 24/14. బై స్టేషనరీ అకౌంట్. బై స్టేషనరీ అకౌంట్ అని చెప్పేసి మనము 715 ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్. క్యాష్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. 21st ఒక ట్రాన్సాక్షన్ ఉంది. మురళి అకౌంట్ డేటా టు క్యాష్ అని. సో, 21st ట్రాన్సాక్షన్ రాద్దాం. బై మురళి అకౌంట్.
15,000. నెక్స్ట్ 22న ఒక ట్రాన్సాక్షన్ ఉంది. 22న ఇక్కడ పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఉంది. ఇక్కడ క్యాష్ ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో దానికి ఆపోజిట్‌గా ఉన్నదాన్ని మనం క్రెడిట్ సైడ్ రాయాలి. బై పర్చేస్ అకౌంట్. ఎంత మనం అమౌంట్ ఎంత? 30,000. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. క్యాష్ అనేది ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనము ట్రాన్సాక్షన్ డెబిట్ సైడ్ ఆపోజిట్‌గా ఉన్నదాన్ని డెబిట్ సైడ్ రాయాలి. సో 24/4/14 క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఇంట్రెస్ట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా? ఎంత ఇంట్రెస్ట్? 2,000. నెక్స్ట్ సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ క్యాష్ అనేది మనకు ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్‌గా ఉన్నదాన్ని క్రెడిట్ సైడ్ రాయాలి. ఏమని రాయాలి? బై సాలరీస్ అకౌంట్. డేట్ ఏంటి? 30 డేటు. 4/14. ఎంత సాలరీ? 3,000. నెక్స్ట్ ఇక్కడ వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఉంది. క్యాష్ ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో మనం ఇక్కడ ఆపోజిట్‌గా ఉన్నదాన్ని క్రెడిట్ సైడ్ రాయాలి. బై వేజెస్ అకౌంట్. ఎంత వేజెస్? 2,000. నెక్స్ట్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. క్యాష్ వచ్చి క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ క్యాష్ బుక్‌లో క్యాష్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ ఆపోజిట్‌గా ఏముంది? రెంట్ అకౌంట్ ఉంది. సో బై రెంట్. $8,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ అండి. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ వచ్చి మనకు 1,000 ఉన్నాయి. ఇక్కడ క్యాష్ ఎక్కడుంది? క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్‌గా ఉన్న ట్రాన్సాక్షన్ మనము క్యాష్ బుక్‌లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. బై ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్. ఓకేనా? ఎంత? 1,000 రూపీస్. ఇప్పుడు మనము టోటల్‌గా ఇది ఎంతుందో మనం టాలీ చేసి కింద మనం బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూద్దాం. ఇక్కడ మనకు ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూద్దాం. ఇక్కడ 1,50,000, 5,000, 2,000 ఉన్నాయి. ఈ పక్క అంత పెద్ద అమౌంట్ లేవు. సో మనం ఇటు సైడ్‌ది చూద్దాం. ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి 1,57,000 1,57,000 అండి. ఇటు సైడ్ కూడా మనం 1,57,000 రాసుకోవాలి. సో ఇటు పక్క తక్కువ ఉంది కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో ఇదంతా కూడిన తర్వాత ఈ టోటల్‌లోంచి రిమైనింగ్ తీసేసి దీన్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పటికి రాసుకోవాలంటే ఏప్రిల్ మంత్ లాస్ట్‌కి రాసుకోవాల్సి ఉంటదనమాట. ఏమని రాస్తాం మనము? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అన్నా, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అన్నా ఒకటేనండి. మాక్సిమం బ్యాలెన్స్ క్యారీ డౌనే వాడతాం మనం ఇక్కడ. సో దీన్ని మనం టోటల్ చేస్తే ఎంతొస్తుందో చూద్దాం. 24,000
73,250 మనకిక్కడ మొత్తము ఇందులోంచి ఈ మొత్తము 1,57,000లో నుంచి ఈ వచ్చిన వాల్యూను తీసివేయగా మనం మొత్తం దీన్నంతా కూడితే 83,750 వస్తుందండి. ఈ 83,750ని 1,57,000 తీసివేయాలి. తీసివేస్తే మనకు 73,250 అనేది వస్తుందన్నమాట. ఇది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని మనం రాసుకుంటాము. ఇటుపక్క తక్కువ ఉంటే అటుపక్క బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాము. ఇది నెక్స్ట్ మంత్‌కి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్‌గా మారుతుంది. టు బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్. బ్యాలెన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎప్పటికి? నెక్స్ట్ మంత్. సో, అందుకని మనం బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, క్యారీ డౌన్ గాని, క్యారీ ఫార్వర్డ్ అని గాని రాసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ 5/2014కి మనం ఏం రాస్తాం? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే నెక్స్ట్ మంత్‌కి ఉన్న బ్యాలెన్స్ ఎంత? నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కి ఉన్న బ్యాలెన్స్ ఎంత అని ఇక్కడ మనం రాసుకున్నాం. దాని అర్థం ఇదేనండి. 73,250 నెక్స్ట్ మంత్‌కు ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా దీన్ని మనం 73,250ని అయితే చూపిస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనం క్యాపిటల్ అకౌంట్ చూద్దాం. ఆల్రెడీ నేను చేసేసానండి. సో, ఇది చాలా లెంథీ అవుతది కాబట్టి ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టాను. సో, ఇక్కడ క్యాపిటల్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎక్కడుందో చూద్దాం. మనకు క్యాపిటల్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఒకటే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. అది ఫస్ట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఈ ట్రాన్సాక్షన్‌కి మనము క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్‌గా ఉన్న క్యాష్‌ని మనము క్యాపిటల్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాస్తాము. ఏమని రాస్తాము? బై క్యాష్ అకౌంట్. బై క్యాష్ అకౌంట్ అని రాసి మనము బ్యాలెన్స్ టాలీ చేస్తాం. సో, ఇక్కడ 1,00,000 అనేది వేసాము. ఇక్కడ ఇటు సైడ్ కూడా డెబిట్ సైడ్ కూడా 1,00,000 ఇక్కడ టాలీ చేస్తే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎందుకంటే ఒక్కటే ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ అనేది 1,00,000 అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదే బ్యాలెన్స్‌ని నెక్స్ట్ మంత్‌కి బ్రాట్ డౌన్‌గా చూపిస్తాం. టు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్‌గా మనం చూపిస్తాము. అదే ఇక్కడ 1,00,000గా రాయబడింది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. సేల్స్ అకౌంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ఇక్కడ సేల్స్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ 2 జరిగాయి. ఇక్కడ వెంటనే పక్కనే ఉన్నాయి. కిషోర్ అకౌంట్ ఇక్కడ 6న 7న 2 సార్లు సేల్స్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. సో, మనం ఇక్కడ సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది. సో, సేల్స్ క్రెడిట్ సైడ్ వల్ల దానికి ఆపోజిట్ గుండా ఉండే అకౌంట్స్ మనకు క్రెడిట్ సైడ్ వస్తాయి. దీనికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్స్ క్రెడిట్ ఆపోజిట్‌గా ఏముంది? కిషోర్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. సో, ఇవి క్రెడిట్ సైడ్ మనం రాసుకుంటాం. ఈ విధంగా మనము మొత్తం కూడా అకౌంట్స్ అనేది లెడ్జర్‌లో అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో, బై కిషోర్ అకౌంట్ అని 43,000 రాసుకున్నాము. ఇక్కడ 43,000 ఉంది కదా! నెక్స్ట్ బై క్యాష్ 50,000 రాసుకొని మనం ఈ రెండిటిని టాలీ చేసి బ్యాలెన్సెస్‌ని మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకేనా? ఇక్కడ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి 93,000 ఉంది. ఈ 93,000 నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్‌గా మారుతది. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఈ లెడ్జర్స్‌ని జనరల్ ఎంట్రీస్ నుంచి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిషోర్ అకౌంట్. కిషోర్‌కి సంబంధించి ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఒకటి సేల్స్ రిటర్న్స్, ఇంకొకటి చూద్దాం కిషోర్‌కి సంబంధించి. కిషోర్‌కి సంబంధించి ఇక్కడ సేల్స్ ఒకటి జరిగింది. సో, ఇక్కడ కిషోర్ అనేది డెబిట్ సైడ్ ఉంది. డెబిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి డెబిట్ సైడ్ ఏమొస్తుంది? దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్ వస్తది. దానికి ఆపోజిట్‌గా సేల్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 సేల్స్ అని మనం రాసుకుంటాము. దీనికి ఇంకోటి సేల్స్ రిటర్న్స్ 14థ్‌న సేల్స్ రిటర్న్స్ చేయడం జరిగింది. 14థ్. సో, 14థ్ సేల్స్ రిటర్న్ చేశాము. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు కిషోర్ అకౌంట్. సో, కిషోరు సేల్స్ రిటర్న్ చేశాడు కాబట్టి ఇక్కడ కిషోర్ క్రెడిట్‌లో ఉన్నాడు. సో, ఈయన క్రెడిట్‌లో ఉన్నాడు కాబట్టి సేల్స్ రిటర్న్స్ అనేది దానికి ఆపోజిట్‌గా సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఉంది.
అది క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో, బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 10,000 బ్యాలెన్స్ చేసి ఈ విధంగా బ్యాలెన్సెస్‌ని నెక్స్ట్ మంత్‌కి ఫార్వర్డ్ చేసుకుంటాము. నెక్స్ట్ కమిషన్ అకౌంట్. కమిషన్ సంబంధించి మనకు ఒకటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. అది కూడా 8న జరిగిందనమాట. ఇదిగోండి ఇక్కడ. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. మనము కమిషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. కమిషన్ అనేది మనకు క్రెడిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్నది క్యాష్ అకౌంట్. ఈ కమిషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్‌గా ఉన్నదాన్ని మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. కమిషన్ అకౌంట్‌లో కమిషన్ అకౌంట్‌లో మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఏమని రాస్తామంటే దానికి ఆపోజిట్‌గా క్యాష్ ఉంది కాబట్టి క్యాష్‌ని బై క్యాష్ అకౌంట్ అని చెప్పేసి రాసి బ్యాలెన్స్‌ని టాలీ చేసి ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ మురళి అకౌంట్. మురళి పేరు మీదుగా ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయో చూద్దాం. ఇక్కడ మురళి అకౌంట్ ఉంది. మురళి పేరు మీదుగా మనకు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి? 21, 16. 21, 16 3 ట్రాన్సాక్షన్లు అయితే జరిగాయి. చూద్దాం. 21 మురళి అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. ఓకేనా? మనము మురళికి పర్చేస్‌ని రిటర్న్ చేసాం. సో, రిటర్న్ చేసాం. మురళి ఇక్కడ ప్రిపేర్ చేసేది మురళి అకౌంట్ కదా! మనం ప్రిపేర్ చేసేది మురళి అకౌంట్. మురళి అకౌంట్ మనకి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌లో మురళి అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది. సో, డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనము ఆపోజిట్‌గా పర్చేస్ రిటర్న్స్ ఉంది. ఆ పర్చేస్ రిటర్న్స్‌ని మనము డెబిట్ సైడ్ రాసుకుంటాము. మురళి అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాసుకున్నాము. నెక్స్ట్ ఇంకొకటి మురళి అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ మురళి అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్‌ని కూడా మనము డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఎందుకంటే మురళి అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. మురళి అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్నదాన్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. టు క్యాష్ అకౌంట్ అని. నెక్స్ట్ 16థ్ ట్రాన్సాక్షన్ ఉంది ఇక్కడ. పర్చేస్ అకౌంట్ డేటా టు మురళి అకౌంట్ అని. మనము మురళి దగ్గర నుంచి పర్చేజ్ చేసాము. సో, పర్చేజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది మురళి అకౌంట్. మురళి అకౌంట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న పర్చేస్ అకౌంట్‌ని మనము మురళి అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాయాలి. సో, అందుకని బై పర్చేస్ అకౌంట్ 20,000 అని రాసాము. వీటన్నిటిని టాలీ చేసి బ్యాలెన్సెస్‌ని నెక్స్ట్ మంత్‌కి ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. ఇదిగోండి పర్చేస్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్. మనం ఈ ట్రాన్సాక్షన్స్ నుంచే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాము. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పర్చేస్ అకౌంట్ చూద్దాం. ఇక్కడ పర్చేస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ 16థ్, 19థ్, 22న జరిగాయి. సో, ఈ 16థ్ జరిగిన ట్రాన్సాక్షన్ చూద్దాం. పర్చేస్ అకౌంట్ డేటా టు మురళి అకౌంట్. మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పర్చేస్ అకౌంట్ కాబట్టి పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది. క్యాష్ అనేది దానికి ఆపోజిట్‌గా ఏముంది? క్యాష్ అకౌంట్ ఉంది. సారీ మురళి అకౌంట్. దానికి ఆపోజిట్‌గా మురళి ఉంది. ఇప్పుడు పర్చేస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మురళిని మనము డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఏమని? టు మురళి అకౌంట్. నెక్స్ట్ 19థ్ జరిగిన ట్రాన్సాక్షన్. పర్చేస్ అకౌంట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ అనేది మనకు డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్ అకౌంట్‌ని మనము పర్చేస్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఏమని రాసుకుంటాం? టు క్యాష్ అకౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్ 22 ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. సో, ఇక్కడ పర్చేస్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్‌గా ఉన్నదాన్ని పర్చేస్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఏమని రాసుకుంటాం? ఆపోజిట్‌గా ఏముంది పర్చేస్ అకౌంట్‌కి? క్యాష్ ఉంది. సో, క్యాష్ అకౌంట్ అని ఇక్కడ రాసాము. సో, ఈ విధంగా మొత్తం ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అది ఏ ప్లేస్‌లో ఉందో పర్చేస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ డెబిట్ సైడ్ ఉంటే దానికి ఆపోజిట్‌గా ఉన్న ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ సైడ్ రాయాలి. ఇప్పుడు మురళి అకౌంట్ ఉంది. ఇక్కడ పర్చేస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి
పర్చేస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంటు మురళి అకౌంటు. సో, పర్చేస్ అకౌంటు డెబిట్ సైడ్ ఉంది కాబట్టి, దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్‌ని మనము డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సేల్స్ కూడా అంతేనండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఒక్కటే ఉంది. అది 14థ్ జరిగింది. చూద్దాం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కిషోర్ అకౌంట్ ఉంది. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేది మనకు డెబిట్ సైడ్ ఉంది కాబట్టి, డెబిట్ సైడ్‌న మనము సేల్స్ రిటర్న్స్ అకౌంట్‌లో డెబిట్ సైడ్‌న దానికి ఆపోజిట్‌గా ఏముంది ఎంట్రీ ట్రాన్సాక్షను కిషోర్ అకౌంట్ అనేది ఉంది. సో, క్రెడిట్ సైడ్ కిషోర్ అకౌంట్ ఉంది కాబట్టి, ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో, మనము సేల్స్ రిటర్న్స్ అకౌంట్‌లో దానికి ఆపోజిట్‌గా ఉన్న దాన్ని కిషోర్ అకౌంట్‌ని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ స్టేషనరీ అకౌంట్. ఈ స్టేషనరీకి సంబంధించి మనకు 20న ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. 20 స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం ప్రిపేర్ చేసేది స్టేషనరీ అకౌంట్. సో, స్టేషనరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, స్టేషనరీ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న క్యాష్ అకౌంట్‌ని మనము స్టేషనరీ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు క్యాష్. నెక్స్ట్ బ్యాలెన్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్. ఈ పర్చేస్ అకౌంట్ అనేది పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అండి. ఈ పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది మనకు ఒకసారి జరిగింది. అది 21న. మురళి అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అండి. ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, పర్చేస్ రిటర్న్స్ అనేది మనకు క్రెడిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్‌ని మనము పర్చేస్ రిటర్న్స్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాయాలి. సో, బై మురళి అకౌంట్ అని ఇక్కడ మనం రాసుకున్నాము. తర్వాత బ్యాలెన్సెస్‌ని టాలీ చేసుకొని, మనం బ్యాలెన్సెస్‌ని నెక్స్ట్ మంత్‌కి ఫార్వర్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్‌కి సంబంధించింది ఒకటే ట్రాన్సాక్షన్ 24న జరిగింది. ఇక్కడ 24న జరిగింది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ అకౌంట్ మనము ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ఇంట్రెస్ట్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న ట్రాన్సాక్షన్ మనము క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. దానికి ఆపోజిట్‌గా ఏముంది? క్యాష్ అకౌంట్ ఆపోజిట్‌గా ఉంది. సో, బై క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత బ్యాలెన్సెస్‌ని టాలీ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఏ అకౌంట్ ఉంది? రెంట్ అకౌంట్ ఉందండి. రెంట్ అకౌంట్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్ ఒక్కటే జరిగింది. అది కూడా మనకు 30 తారీఖున జరిగిందండి. సో, చూద్దాం. రెంట్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. సో, ఇక్కడ రెంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. మనం ప్రిపేర్ చేసేది రెంట్ అకౌంటు. సో, రెంట్ అకౌంట్‌కి ఆపోజిట్‌గా ఉంది క్యాష్ అకౌంట్ ఉంది. సో, మనము రెంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి, రెంట్ అకౌంట్‌లో క్యాష్‌ని డెబిట్ సైడ్ రాసుకుంటాం. టు క్యాష్. ఓకేనా? నెక్స్ట్ ఆ బ్యాలెన్సెస్‌ని టాలీ చేసుకొని, ఇక్కడ ఇటు సైడ్ ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి 8,000ని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎటువంటి క్రెడిట్ సైడ్ ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి, ఇక్కడ మనము 30 4th మంత్ 2014న బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి 8,000 రాస్తాము. నెక్స్ట్ మంత్‌కి ఇదే బ్యాలెన్స్‌ని బ్రాట్ డౌన్‌గా రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మంత్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా రాసుకుంటాం మనం. నెక్స్ట్ సాలరీస్ అకౌంట్. దీనికి కూడా ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది. ఓకేనా? సో, సాలరీస్ అకౌంట్, వేజెస్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్ అకౌంట్. ఈ విధంగా అయన్నీ కూడా మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూసుకోండి. సాలరీస్ అకౌంట్ అయిపోయింది కదా! ఇంకా వేజెస్ అకౌంట్. వేజెస్ అకౌంట్ కూడా అంతేనండి. వేజెస్ అకౌంట్ 30 తారీఖున. వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్. వేజెస్ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్‌ని మనము డెబిట్ సైడ్ ఇక్కడ వేజెస్ అకౌంట్‌లో రాసుకోవాలి. టు క్యాష్ అని. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ అనేటివి మనకు ఇక్కడ జరిగాయి. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి మనకు డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్ ఉన్న అకౌంట్‌ని ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్‌లో డెబిట్ చేయాలి. దానికి ఆపోజిట్‌గా ఉంది క్యాష్ ఉంది. క్యాష్ ఉంది కాబట్టి క్యాష్‌ని మనము ఎలక్ట్రిసిటీ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్‌గా ఉన్న ఈ ట్రాన్సాక్షన్‌కి ఆపోజిట్‌గా ఉంది క్యాష్. సో, క్యాష్‌ని ఇక్కడ మనం డెబిట్ చేసుకుంటాం. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకేం అర్థం కాదు. ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతది ఈ ప్రాబ్లము. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చాప్టర్‌తో మీ ముందుకొస్తాను. సో, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి
మోర్ వీడియోస్ కోసమైతే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.